హస్తినాపురం మహారాజ్యము. ధృతరాష్ట్రుడి 100 మంది కుమారులు, కౌరవులు మరియు పాండవులు రాజభవనంలో కలిసే పెరుగుతున్నారు. కాని ఈ బాల్య క్రీడలు స్నేహబంధానికి బదులు శత్రుత్వపు విత్తనాలను నాటుతున్నాయి. భీముడు తన సహజ శక్తితో కౌరవులను తరచూ ఆట పట్టించేవాడు. అతను దుర్యోధనుడిని మళ్లీ మళ్లీ హేళన చేసేవాడు. నీటిలో తోసేవాడు, భుజాలపై ఎత్తి విసిరేవాడు. ఒకరోజు రాజప్రాంగణంలో భీముడు ఓ ఆట ఆడుతున్నాడు. కౌరవులు ఒక్కొక్కరుగా ఆటలో ఓడిపోతున్నారు. దుర్యోధనుడు కోపంతో భీముని వైపు చూస్తూ కత్తి బయటకు తీసి అడుగుతాడు, నీవు ఈ రాజ్యంలో మాత్రమే గొప్పవాడివి అనుకుంటున్నావా? పాండవులు నా శత్రువులు. వారిని నాశనం చేయడం నా లక్ష్యం. కాలం గడుస్తున్న కొద్దీ శిక్షణ సమయం వచ్చింది. ద్రోణాచార్యుడు హస్తినాపుర రాజకుమారులకు విద్యాభ్యాసాన్ని ప్రారంభించాడు. ప్రతి విద్యార్థి అస్త్రశస్త్ర విద్యలో నైపుణ్యం పెంపొందించుకోవడానికి ముందుకు వచ్చాడు. అర్జునుడు తన అపారమైన శ్రద్ధతో ధనుర్విద్యలో అసమానుడిగా ఎదిగాడు. భీముడు బలశాలిగా, దుర్యోధనుడు గదాయుద్ధంలో ఆరితేరినాడు. కాని అర్జునుడు ద్రోణాచార్యుడి ప్రియ శిష్యుడు. ద్రోణాచార్యుడు పలికిన మాటలు, అర్జునా, నీవు ఈ లోకంలో ఉత్తమ వీరుడు. ఈ మాటలు విన్న మరొక యోధుడు తన మనస్సులో మంట రగిలించుకున్నాడు. అతనే కర్ణుడు. ఎవరికీ తెలియని అనామకుడు. కాని అతనిలో ఉన్న అసమాన ప్రతిభ అర్జునునితో పోటీ పడగలదు. ఒకరోజు హస్తినాపురంలో మహాప్రదర్శన జరుగుతుండగా అర్జునుడికి ప్రత్యర్థిగా నిలిచే యోధుడు రంగప్రవేశం చేశాడు. నాకు అనుమతి ఉందా అని అడిగినవాడు కర్ణుడు. అతని అద్భుతమైన ధనుర్విద్య చూసి అక్కడున్నవారు అబ్బురపోయారు. కాని అర్జునునితో పోటీకి రావాలంటే అతడు క్షత్రియుడై ఉండాలి. అప్పుడు దుర్యోధనుడు ముందుకు వచ్చి, ఇక నుండి నువ్వు నా సోదరుడివి, నీవు అంగదేశపు రాజువి అని ప్రకటించాడు. దీంతో కర్ణుడు దుర్యోధనుని స్నేహం ఒక నిత్యమైన ప్రతిజ్ఞగా మారింది. నీవు నా వెంటే ఉంటే పాండవుల గొప్పతనాన్ని నేనే కూలదోసుతాను అని దుర్యోధనుడు ప్రతిజ్ఞ చేశాడు. కాని దుర్యోధనుడికి ఒక్క స్నేహితుని సహాయం చాలదు. అతనికి పాండవులను అంతమొందించే కుట్రలు కూడా కావాలి. ఇక్కడే ప్రవేశించాడు శకుని. శకుని గంధార రాజ్యపు యువరాజు రాజా సుభలుని కుమారుడు. అతను కేవలం దుర్యోధనుని మామ మాత్రమే కాదు, మహాచతురుడు, మహాకుట్రకర్త. అతని మాటలు మధురమైనవే, కాని ఆ మాటల వెనుక విషపు కత్తులు దాగి ఉంటాయి. శకుని జీవిత లక్ష్యం హస్తినాపురాన్ని నాశనం చేయడం. కాని అతని హృదయంలో ఈ కక్ష ఎప్పుడు పుట్టింది? శకుని తండ్రి గంధార రాజ్యపు రాజు సుభలు ధర్మ సంకటంలో చిక్కుకున్న మహారాజు. అతను సత్యవ్రతుడు, రాజధర్మాన్ని పాటించే పాలకుడు. అతని కుమార్తె గాంధారి విశాలమైన లోకచింతన కలిగిన స్త్రీ. కాని ఆమె జీవితాన్ని, అతని కుటుంబాన్ని, అతని రాజ్యాన్ని కౌరవులు బలవంతంగా తమ అధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ధృతరాష్ట్రుడు అంధుడు. ఆ కారణంగా అతనికి సరైన వివాహం జరగడం కష్టం. అందుకే భీష్ముడు గాంధారి లాంటి రాజకుమార్తెను కౌరవ వంశానికి తీసుకురావాలని సంకల్పించాడు. అయితే సుభలు దీనికి ఒప్పుకోలేదు. గాంధారి అంధుడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేరు. గంధార రాజ్యం ఈ వివాహానికి వ్యతిరేకంగా నిలిచింది. కాని భీష్ముడు సభ్యతను విస్మరించాడు. అతను గంధారంపై దాడి చేసి రాజకుటుంబాన్ని హస్తినాపురానికి బలవంతంగా తీసుకువచ్చాడు. సుభలును, అతని కుమారులను కౌరవుల రాజభవనంలో బంధించారు. కారాగారంలో నిర్బంధితులైన సుభలు, అతని కుమారులు ఆహారం లేక ఆకలితో క్షీణించిపోయారు. ఒక్కొక్కరుగా అక్కడే కన్నుమూశారు. కాని సుభలు తన చివరి రోజుల్లో ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. తన చివరి తిండిని శకునికి మాత్రమే ఇచ్చాడు. నీ బుద్ధిని వినియోగించుకుని కౌరవ వంశాన్ని నాశనం చేయి. ఈ మాటలు శకుని జీవితాన్ని మార్చాయి. అతని హృదయంలో ద్వేషాన్ని, ప్రతీకారాన్ని నింపాయి.
అప్పటినుంచి శకుని తన ప్రతి నిర్ణయాన్ని, తన ప్రతి వ్యూహాన్ని కేవలం కౌరవుల వినాశనానికి అంకితమిచ్చాడు. అతను దుర్యోధనుని పెంచాడు, అతని అహంకారాన్ని పెంచాడు, అతని ద్వేషాన్ని పోశాడు. పాండవులను అంతం చేయడానికి లక్షగృహం నుంచి పాచికలాట వరకు అతని మేధస్సే ప్రధాన కారణం. శకుని తండ్రి ఇచ్చిన శాపం అతని హృదయంలో నిత్యమైన అగ్నిగా మారింది. ఆ అగ్ని మహాభారత యుద్ధం వరకు ఆగలేదు. పాండవులను నాశనం చేయడానికి ఒక చిన్న యుక్తి, మహాప్రభు అని శకుని మెల్లగా దుర్యోధనునికి వివరించాడు. వారణావతకు పాండవులను పంపించేందుకు ఒక కుట్ర సిద్ధమైంది. అక్కడ లక్షతో నిర్మించిన భవనం సిద్ధం చేయబడింది. రాత్రివేళ వారు నిద్రిస్తున్న సమయంలో ఆ ఇంటిని నిప్పు పెట్టాలనే దురాగత యత్నం ప్రారంభమైంది. మంటలు క్రమంగా పెరుగుతుంటాయి. కాని విదురుడి హెచ్చరిక విన్న పాండవులు ముందుగానే ఓ రహస్య మార్గం ద్వారా బయటపడతారు. కుట్రను గుర్తించిన పాండవులు ఒక కొత్త జీవితం కోసం అడుగులు వేస్తారు. హస్తినాపురం రాజ్యమే ఓ శత్రువుగా మారినట్లు అనిపించింది. అయితే ఇది కేవలం ప్రారంభం. అసలు యుద్ధానికి ఇంకా సమయం ఉంది.